ఈ పాటికే పూర్తి కావాల్సిన అదానీ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నారా లోకేష్లు ఎంతో శ్రమించి అదానీ గ్రూప్ను ఆంధ్రప్రదేశ్కు రప్పించారు. అదానీ గ్రూప్తో 2018 అక్టోబర్ 23న మొదటి సమావేశం జరిగింది. విశాఖపట్నం కాపులుప్పాడులో 20 ఏళ్లలో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేట్టు ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తి ఆధారిత డేటా సెంటర్ను నెలకొల్పేందుకు 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేట్టు జనవరి 9, 2019న ఒప్పందాలు జరిగాయి. 2 గెగావాట్ల డేటా సెంటర్ అంటే అప్పట్లో దేశంలోని అన్ని డేటా సెంటర్ల సామర్థ్యం కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిందన్నమాట. ఇక ఆర్థిక ప్రయోజనాలకు వస్తే 15 ఏళ్ల పాటు రాష్ట్ర జీడీపీని 1% పెంచగల పరిశ్రమ అది. అలాగే అనుబంధ రంగాల నుండి సుమారు మరో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1,00,000 ఉద్యోగాలు సమకూరేవి. అదానికి 90 ఎకరాల భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలు అన్నీ తెలుగుదేశం ప్రభుత్వమే సమకూర్చడంతో 2019 ఫిబ్రవరిలో అదానీ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది. కానీ అదానీ సంస్థ యూనిట్ నిర్మాణంలో ఆలస్యం చేయడం, ఈలోపు ప్రభుత్వం మారడం, అధికార వైసీపీ ప్రభుత్వం అదానీ భూములపై కన్నేసి లాక్కునే ప్రయత్నం చేయడంతో ఒక దశలో అదానీ రాష్ట్రం విడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే అనేక పరిశ్రమలను వెళ్ళగొట్టిందే కాక సొంతంగా ఒక్క అదనపు పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయింది వైసీపీ ప్రభుత్వం. ఇక ఇలాంటి పరిస్థితుల్లో అదానీ వంటి సంస్థ వెళ్ళిపోతే మొహమెత్తుకు తిరగలేమనే ఆలోచనతో పరిశ్రమకు ఊహించని ప్రోత్సాహకాలు ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. ఇంత చేసినా అదానీ గ్రూప్ పెడుతున్న పెట్టుబడి 14,634 కోట్ల రూపాయలు మాత్రమే. 70,000 కోట్ల పెట్టుబడి ఎక్కడ, 15,000 కోట్ల పెట్టుబడి ఎక్కడ? అలాగే 1,00,000 ఉద్యోగాల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు ఆ ఉద్యోగాలు 24,990కి కుదించబడ్డాయి. జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇదేదో కొత్తగా వచ్చిన పెట్టుబడిలా వైసీపీ నేతలు బిల్డప్ ఇస్తున్నారు. పైగా తెలుగుదేశం కాపులుప్పాడలో 90 ఎకరాలు కేటాయిస్తే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మధురవాడలో 130 ఎకరాలు ఇస్తోంది. ఒకప్పుడు ఇదే మధురవాడలో ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి తెలుగుదేశం ప్రభుత్వం 40 ఎకరాలు కేటాయిస్తే భూ కేటాయింపు వ్యవహారంలో 400 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, అందులో మంత్రి నారా లోకేష్ ప్రమేయం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ ఇప్పుడు 130 ఎకరాలు ఇస్తే తప్పులేదా అంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఏది ఏమైనా చంద్రబాబు కష్టపడి తెచ్చిన అదానీ సంస్థ రాష్ట్రంలోనే ఉండడం కాస్తంత ఉపశమనం కలిగించిన విషయమే.